ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని అయ్యప్ప టౌన్షిప్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి వద్ద ఉన్న కారు బైకు నిప్పంటించడం కలకలం రేపింది. మంటలు అంటుకుని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ముళ్లపూడి రవి అనే వ్యక్తికి చెందిన కారు, బుల్లెట్ మోటార్ సైకిల్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. భారీగా మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కారు, బైకు దగ్ధమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. న్యాయం చేయాలని బాధితుడు మల్లిపూడి రవి కోరారు. రాత్రి నిన్న ఏలూరు వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత కారు పార్క్ చేసేసి రాత్రి బండి, బుల్లెట్ బండి కారు పార్క్ చేసి మేము పడుకున్నాం. రాత్రి 12 గంటలకి మరి గుర్తు తిరిగిన వారు ఎవరో మరి వచ్చి నా కారుని, నా బుల్లెట్ని కూడా తగలబెట్టడం జరిగింది. పోలీసు వారికి తెలియపరిచాను.